వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూసాం మొన్నటి వరకు చాలా సివియర్గా రెయిన్స్ పడ్డాయి. అటు కామారెడ్డిలో కావచ్చు, మెదక్లో కావచ్చు. ఇప్పుడు మళ్ళీ వర్షాలు మనకు వాతావరణం చూస్తుంటే మళ్ళీ వర్షాలు వచ్చే పొజిషన్ కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. మనతో పాటు వాతావరణ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి నెక్స్ట్ 4 days ఎట్లా ఉండబోతుంది వాతావరణం, వర్షాలు ఉన్నాయా లేవా, వర్షాలు ఏ స్థాయిలో ఉంటే ఇట్లాంటి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. ఎట్లా ఉన్నాయి సార్? కామారెడ్డి రెయిన్స్ తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వర్షాలు ఉన్నాయా సార్? ఇప్పుడు ఈ సెప్టెంబర్ నెలలో వచ్చే 4 రోజులు ఎట్లా ఉండబోతుంది? ఉత్తర కోస్తాంధ్ర తీర సమీపంలో ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం అనేది 4 రోజుల నుంచి కంటిన్యూ అవుతుంది. సగటు సముద్ర మట్టం నుంచి ఇంచుమించు 4 నుంచి 5 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా దీని ప్రభావం ఉంది. ఇది ఎత్తు పెరిగే కొద్దీ మనకి సౌత్ వైపు దక్షిణ దిక్కుకి వాలి ఉంది. అలాగే ఈరోజు మరొక ద్రోణి ఒకటి మనకి పశ్చిమ బెంగాల్ ప్రాంతం నుంచి ఈ ఉపరితల ఆవర్తనం మీదుగా మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కూడా ఇంకొక ద్రోణి కూడా ఏర్పడింది. ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం తేమగాలులు అనేవి ఎక్కువగా లభ్యత ఉంటుంది. అయితే గత 4-5 రోజుల నుంచి మనకి తెలంగాణలో టెంపరేచర్లు ఎక్కువగా ఉన్నాయి. 31 నుంచి 36 డిగ్రీల వరకు టెంపరేచర్లు ఎక్కువగా ఉన్నాయి. సో ఇలా వేడిమి అలాగే అదే సమయంలో తేమ లభ్యత ఉన్నట్టయితే చాలా ప్రాంతాల్లో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి మంచి వర్షాలు పడే అవకాశం ఉంటుంది. సో ఈరోజు రేపు వచ్చే 4 రోజుల వరకు కూడా పలు జిల్లాల్లో ఈ రకమైన వాతావరణం ఉండే అవకాశం ఉందని మనం ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ పశ్చిమాన ఉన్నటువంటి నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, అలాగే మన సిటీలోని 3 జిల్లాల్లో 2 జిల్లాలు హైదరాబాదు, రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట ఈ జిల్లాల్లో భారీ వర్ష సూచన చేస్తూ ఎల్లో వార్నింగ్ పెట్టాము. అలాగే రేపు కూడా మనకి మనకి సెంట్రల్ తెలంగాణ అంటే మన సిటీలోని 3 జిల్లాలు ఇటు వికారాబాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ, సూర్యాపేట ఈ ప్రాంతంలోనూ, అలాగే మనకి నిర్మల్, నిజామాబాదు, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల ఈ ప్రాంతంలో రేపు కూడా భారీ వర్షాలు పడే సూచన ఉంది. సో రేపు కూడా ఆ ప్రాంతంలో మనం ఎల్లో వార్నింగ్ పెట్టడం జరిగింది. రాగల 2-3 రోజుల్లో ముఖ్యంగా మనకి దక్షిణ తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ, సూర్యాపేటలో మరొక 2 రోజుల పాటు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున ఆ ప్రాంతంలో కూడా మనం ఎల్లో వార్నింగ్ పెట్టడం జరిగిందండి. ప్రస్తుతం వాతావరణం ఈ రోజు నుంచి చూసుకున్నట్టయితే ఈరోజు ఉదయం నుంచి ఆల్రెడీ మనకి ఈ క్యుములోనింబస్ మేఘాల తాకిడి అనేది మనకి పశ్చిమ జిల్లాలు అలాగే దక్షిణ జిల్లాల్లో చూస్తున్నాము. మనకి ఆల్రెడీ మెదక్ ప్రాంతంలో 15 సెంటీమీటర్లు దాటి ఈరోజు ఉదయం 8:30 నుంచి ఇప్పటి వరకు వర్షపాతం నమోదైనట్టుగా మనకి సమాచారం ఉంది. అలాగే మనకి రంగారెడ్డి జిల్లాలో కూడా ప్రస్తుతం ఇది కరెంట్ రాడార్ పిక్చర్లో చూసుకున్నట్టయితే మీకు ఈ మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, అలాగే ఇటు మన సంగారెడ్డి, వికారాబాదు, రంగారెడ్డి, నాగర్ కర్నూలు, ఈ యాదాద్రి భువనగిరి ఈ ప్రాంతం అంతా కూడా క్యుములోనింబస్ మేఘాలు ఉన్నాయి. ఈ వర్షపాతం అయితే ఈరోజు కొనసాగే అవకాశం ఉంది. సార్ మనం మొన్న ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఇప్పుడు హెవీగా 40 నుంచి 45 సెంటీమీటర్లు, 30 నుంచి 40 సెంటీమీటర్ల దాకా వర్షం పడ్డది కదా. ఇప్పుడు అట్లాంటి వర్షాలు ఏమైనా ఉన్నాయా? మామూలుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందా? ఇప్పుడు మీరు ఎల్లో అలర్ట్ చేశారు. ఇప్పుడు భారీ వర్షము అంటే మనకి 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు భారీ వర్షం అండి. 1-2 ప్రాంతాల్లో కొద్దిగా దాటి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మెదక్లో చూసుకున్నట్టయితే మనకు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు 12 సెంటీమీటర్లు దాటినట్టు కూడా మనకి సమాచారం ఉంది. సో ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల ఏంటంటే ఒక్కొక్కప్పుడు అది ఆ ప్రాంతంలో మనకి గాలి ఎక్కువ లేకపోయినట్టయితే అదే ప్రాంతంలో కాన్సన్ట్రేట్ అయిపోయి 2-3 గంటల సేపు ఒకే ప్రాంతంలో కనుక వర్షం పడినట్టయితే భారీ వర్షం కూడా దాటి అతి భారీ వర్షం అంటే మనకి 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు అతి భారీ వర్షం. సో అలా కూడా 1-2 జిల్లాల్లో వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సార్ నెక్స్ట్ ఇప్పుడు ఈ సీజన్కి సంబంధించి, వర్షాకాల సీజన్కి సంబంధించి ఇప్పుడు లోటు వర్షపాతం ఉందా సార్? సెప్టెంబర్ నెలకు కావచ్చు, లేకుంటే మొత్తం సీజన్కి సంబంధించి కావచ్చు. అంటే వర్షపాతం సాధారణం కంటే ఎక్కువ ఉందా, తక్కువ ఉందా?
మనకి ఆగస్టు నెలలో ఒకదాని తర్వాత ఒకటి 3 అల్పపీడనాలు 13న ఒకటి, 18న ఒకటి, 26న ఒకటి 3 వచ్చాయి. ఈ మూడిటి వల్ల మనకి ఈ లోటు వర్షపాతం అంతా తీరిపోయి ప్రస్తుతం మనం పాజిటివ్‌లో ఉన్నాం. ఓవరాల్ మనం 33 జిల్లాల సగటు చూసుకున్నట్టయితే ప్లస్ 20%లో ఉన్నాము. అయితే 1, 2 జిల్లాలు ఇంకా లోటులో ఉన్నాయి. ఇవి మన నిర్మల్ జిల్లా ఒకటి, అట్లాగే జగిత్యాల ఆ ప్రాంతంలో కొంచెం లోటు ఉంది. మన దక్షిణ దిక్కులో ఉన్న జిల్లాలు చాలా ఎక్సెస్‌లో ఉన్నాయి. ఎందుకంటే ఈ ఉత్తర తెలంగాణలో వర్షపాతం నార్మల్‌గానే చాలా ఎక్కువ. నిర్మల్ ఆ ప్రాంతంలో మనకి యాక్చువల్‌గా రెయినీ సీజన్‌లో ఆల్మోస్ట్ డైలీ రెయిన్ పడుతుంది. అయితే ఈసారి మనకి మాన్సూన్ మొదట ప్రవేశించిన తర్వాత ఒక 40, 45 రోజులు గ్యాప్ వచ్చి, ఆ తర్వాత వరుసగా చాలా చోట్ల కొన్ని చోట్ల భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు ఇలా తక్కువ పీరియడ్‌లో ఎక్కువ వర్షాలు వచ్చేసాయి. అయితే నిర్మల్ జిల్లాలో ఇంకా ఒక 27-30% వరకు లోటు కొనసాగుతుంది. ఓకే. ఇది మొత్తానికి వచ్చే 3, 4 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయని చెప్తా ఉన్నారు. ఆ వర్షాలకు సంబంధించి యెల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్లు ఇక్కడ వాతావరణ శాఖ అధికారి చెప్తా ఉన్నారు. అయితే ఇవి మొన్నటి వరకు ఎండలున్నాయి. ఇప్పుడు తేమ ఎక్కువ ఉండడం వల్ల కుమ్లుములి ఆ మేఘాల వల్ల అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉన్నట్లు ఆయన చెప్తా ఉన్నారు. కెమెరామెన్ తరుణ్తో కరుణాకర్, వాతావరణ కేంద్రం, హైదరాబాద్.